నమస్తే. నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. విశాఖ జిల్లా సింహాచలానికి సంబంధించినటువంటి స్వామివారి ఆలయంలో జరిగినటువంటి ఘటన ఇప్పుడు యావత్ దేశంలో ఉన్నటువంటి హిందువులందరి మనోభావాలను కూడా దెబ్బతీస్తుంది. వాళ్ళందరూ కూడా ఈ ఘటనకి సంబంధించి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. నిన్న సింహాచలానికి సంబంధించి అక్కడ భారీగా వర్షం పడటము, ఈరోజు స్వామివారి చందనోత్సవ కార్యక్రమానికి సంబంధించి జరిగేటువంటి కార్యక్రమానికి భక్తులందరూ హాజరు కావడంతో ఒక్కసారిగా అక్కడ కొంచెం తోపులాట జరగటము, ఆ వర్షానికి ఆ గోడ కూలి 7 చనిపోవడం అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలకు తావునీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి కారణం ఏదైనప్పటికీ ప్రభుత్వ వైఫల్యమా, లేదంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల వైఫల్యమా, కారణాలు ఏంటి అనేది పక్కన పెడితే మనుషులైతే ప్రాణాలు కోల్పోతూ వచ్చారు. స్వామివారి దర్శనం కోసం వచ్చినటువంటి భక్తులు డైరెక్ట్గా స్వామివారి దగ్గరికి వెళ్ళినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. ఈ ఘటనకి బాధ్యత ఎవరు వహించాలనేది కూడా ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి. కానీ ప్రభుత్వం మాత్రం దీనికి సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేస్తూ వచ్చింది. ఆ కమిటీ దీనికి సంబంధించి ఏం జరిగింది ఏంటి అనేది కూడా ఒక నివేదికను తీసుకొస్తామని చెప్పేసి కూడా చెప్తుంది. అయితే దీనికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు కావచ్చు, వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ వచ్చారు. దానికి సంబంధించి సంఘీభావం తెలుపుతూ వచ్చారు. వాళ్ళ కుటుంబాలకి ఆర్థికంగా సాయాన్ని కూడా ప్రకటిస్తూ వచ్చారు. అయితే గతంలో కూడా ఆలయాలకి సంబంధించి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి ఆలయాలకు సంబంధించి అక్కడ ఏమన్నా వేడుకలు జరుగుతున్నా, అక్కడ ఏమైనా కార్యక్రమాలు జరుగుతున్నా ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీనికి కారణం ఏంటో ఎవరికి అర్థం కాకుండా ఉంది. ఇటీవల గతంలో తిరుమలకు సంబంధించి వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం కోసం లక్షలాదిగా భక్తులు వస్తూ ఉంటారు. ఇది ఒక ఏడాది జరిగేది కదా, గతంలో కూడా చాలాసార్లు జరుగుతూ వచ్చింది. అయితే ఆ సమయంలో కూడా తిరుపతికి సంబంధించి అక్కడ టికెట్ల ఏదైతే డిస్ట్రిబ్యూషన్ ఉందో ఆ సమయంలో జరిగినటువంటి తొక్కిసలాటకి సంబంధించి 6 చనిపోవడము, దాదాపు 20 మందికి పైగా గాయం అవ్వటము, అలాంటి పరిస్థితులను కూడా మనం చూస్తూ వచ్చాము. కానీ ఇప్పుడు ఈరోజు అప్పన్న సన్నిధికి సంబంధించి సింహాచలంలో అక్కడ చందనోత్సవం కార్యక్రమం జరుగుతుందంటే ఖచ్చితంగా లక్షలాదిగా భక్తులు వస్తుంటారు. ఆలయానికి సంబంధించిన ఆలయ ఈవోనే చెప్తూ వచ్చింది ఏంటంటే దాదాపు 2 లక్షల మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి మేము ఏర్పాట్లు చేస్తున్నాము, ఏర్పాట్లన్నీ కూడా పకడ్బందీగా చేస్తున్నామని చెప్పేసి కూడా అధికారులు చెప్తూ వచ్చారు. కానీ అంత ఏర్పాట్లు చేసినప్పటికీ, అంతగా జరిగినప్పటికీ కూడా ఎందుకు ఇలాంటి ఘటన జరిగింది, ఎందుకు ఈరోజు 7 ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది, ఇంకా కూడా కొంతమంది పరిస్థితి విషమంగా ఉందంటూ కూడా డాక్టర్లు చెప్తున్నారు. వాళ్ళకి విశాఖ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంకా మెరుగైన వైద్యం కోసం అక్కడ సేవలు అందిస్తూ ఉన్నారు. సో ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు కూడా ప్రభుత్వానికి సంబంధించి, ప్రభుత్వ తీరుకు సంబంధించి ఒక ప్రశ్న అయితే ఇక్కడ ప్రధానంగా తలెత్తూ ఉంది. అయితే ఇక్కడ ఒక విషయం ఇప్పుడు అందరినీ కలిచివేస్తుంది. అందరికి సంబంధించి ఈ విషయం గురించి అందరూ కలిచివేస్తున్నారు. కానీ ఇక్కడ కొంతమంది రాజకీయ నాయకుల తీరు, కొంతమంది వ్యక్తులకు సంబంధించిన వ్యవహారము పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. ఆ రాజకీయ నాయకుడు ఎవరంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు హిందువులకు సంబంధించిన అంశాలు ఏమున్నా కూడా, హిందువులకు సంబంధించి ఎక్కడ ఏం జరిగినా కూడా చాలా పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉంటారు. దేశాలు దాటి, ఖండాలు దాటి, ఖండాంతరాలు దాటి హిందువులకి ఎక్కడ ఏం అన్యాయం జరిగినా కూడా ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాలంటూ కూడా మాట్లాడుతూ వచ్చారు. గతంలో కూడా బంగ్లాదేశ్కి సంబంధించి అక్కడ గొడవలు జరిగినప్పుడు అక్కడ ముస్లిమ్స్ అందరూ కూడా హిందువుల మీద దాడులు జరపడం, వాళ్ళ ఇళ్లను ధ్వంసం చేయడం, వాళ్ళని కొట్టడం, ఇవన్నీ చూసినప్పుడు పాపం పవన్ కళ్యాణ్ గారు ఆయన మనసు చెల్లించి చాలాసార్లు హిందువులందరినీ కూడా దాడి చేసిన వాళ్ళందరినీ కూడా శిక్షించాలంటూ కూడా, ఖండించాలంటూ కూడా మాట్లాడుతూ ఉంటారు. ఇటీవల పహల్గామ్కి సంబంధించి అక్కడ ఉగ్రదాడికి సంబంధించి కేవలం హిందువులను మాత్రమే టార్గెట్ చేస్తూ కాల్చి చంపారంటూ కూడా పవన్ కళ్యాణ్ గారు నిన్న ఆ యొక్క కుటుంబాలకి సంఘీభావం తెలిపే కార్యక్రమం కూడా చాలా పెద్ద ఎత్తున మాట్లాడారు. సో రాష్ట్రాలు దాటి, దేశాలు దాటి హిందువుల మీద దాడులు జరుగుతున్నా, హిందువులకు సంబంధించినటువంటి ఘటనలు ఏం జరుగుతున్నా కూడా చాలా పెద్ద మనసుతో స్పందించేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి, ఆలయాలకు సంబంధించి, గుడులకు సంబంధించి జరుగుతున్నటువంటి అంశాలకు సంబంధించి ఎందుకు ప్రత్యేకంగా స్పందించట్లేదు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇటీవల అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా పెద్ద పెద్ద ఆలయాల్లో, సరే చిన్న చిన్న ఆలయాల్లో అంటే దాని స్పేషియస్ తక్కువ ఉంటుంది, అక్కడ అరేంజ్మెంట్స్ ఉండవు, సరే ఇబ్బందులు ఉంటాయని చెప్పేసి అనుకోవచ్చు. కానీ పెద్ద పెద్ద ఆలయాల్లో, పేరు మోసినటువంటి ఆలయాల్లో ఈ రకంగా భక్తులు ప్రాణాలు కోల్పోతూ ఉంటే ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం కాదా? వీళ్ళందరూ హిందువులు కాదా? హిందువులకు సంబంధించిన అంశం కాదా అనేది కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రశ్న తలెత్తుంది. నిన్న పవన్ కళ్యాణ్ గారు హిందువులకు సంబంధించి హిందూ దేశంలో హిందువుల్ని టార్గెట్ చేస్తూ చంపే పరిస్థితులు వస్తున్నాయంటే మనం ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నామని చెప్పేసి ఆయన మాట్లాడుతూ వచ్చారు. అలాంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సనాతన ధర్మాన్ని ప్రొజెక్ట్ చేసుకుంటూ, సనాతన ధర్మం కోసం నిలబడుతూ, సనాతన ధర్మాన్ని కాపాడగాలని చెప్పేసి పెద్ద ఎత్తున మాట్లాడేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్న తిరుమలలో జరిగినటువంటి తొక్కిసలాట ఘటన కావచ్చు, ఆ
ఆ తర్వాత గోవులకు సంబంధించిన అంశం కావచ్చు, ఈరోజు సింహాచలం ఆలయంలో 7 ప్రాణాలు కోల్పోవడానికి సంబంధించిన అంశం కావచ్చు, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి పెద్ద ఎత్తున కనిపించట్లేదా? ఇవన్నీ కూడా చిన్న విషయాలుగా కనిపిస్తున్నాయి అనేది అర్థం కాని ప్రశ్నగా ఉంది. ఆయన ఇప్పుడు ఆల్రెడీ దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, హోంమంత్రి వంగలపూడి అనిత గారు వెళ్ళారు, అక్కడ ఉండి దానికి సంబంధించి పర్యవేక్షిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి క్షతగాత్రులందరినీ కూడా హాస్పిటల్ చేస్తున్నారు, కొంతమంది ఇంకా ఇంజ్యూర్ అయినటువంటి వాళ్ళకందరికి కూడా చెప్తూ ఉన్నారు. సో ప్రభుత్వం ఏం చేయాలో చేస్తుంది. కానీ ఒక ప్రధాన బాధ్యత తీసుకుంటూ హిందూ ధర్మం కోసం ఎక్కువగా పోరాడేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో సరిగా స్పందించకపోవడము, ట్విట్టర్ హ్యాండిల్లో ఏదో ఒక ట్వీట్ చేసి లేదంటే దానికి సంబంధించి ఒక పోస్ట్ పెడితేనో అది కాదు కదా ఇష్యూ. ఇలాంటి ఘటనలు ఎందుకు తరచుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నాయి, ప్రధానంగా ఆలయాలకు సంబంధించి జరుగుతున్నాయి అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా ఉంది. వీటన్నిటి మీద ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఒక దిశానిర్దేశం తీసుకొని దీనికి సంబంధించి ఆలయాలకు సంబంధించి ఆయన ఒక ప్రతిపాదన ఇవ్వాలి. మీరు ఒక ఏదైనా ఇలాంటి ఈవెంట్ జరుగుతున్నప్పుడు లేదంటే తిరుమలకు సంబంధించిన ఏదైనా కార్యక్రమం జరుగుతున్నప్పుడు పకడ్బందీగా దానికి సంబంధించిన కార్యాచరణ ఉండాలి. కానీ అలాంటి కార్యాచరణ లేకుండా ఎందుకు పదే ఈ ఘటనలు జరుగుతూ ఉన్నాయి? తిరుమలకు ఫస్ట్ తిరుమల లడ్డు వివాదాన్ని దగ్గర నుంచి తీసుకుంటే ఈరోజు జరిగినటువంటి సింహాచలం ఆలయంలో జరిగినటువంటి ఈ అంశం వరకు ఏది చూసుకున్నా కూడా ఒక కాన్స్పిరసీ థియరీయే కనిపిస్తుంది. ఏది తీసుకున్నా కూడా ఏదో ఒక వివాదమే కనిపిస్తుంది. ఏది చూసుకున్నా కూడా ఎక్కడో ఒక తప్పు కనిపిస్తూనే ఉంది. అది కూడా ప్రభుత్వం వైపు నుంచి, అది కూడా ప్రభుత్వ వైఫల్యానికి సంబంధించి. 2 లక్షల మంది భక్తులు స్వామివారి కోసం, స్వామివారి నిజరూప దర్శనం కోసం వస్తారనుకున్నప్పుడు దానికి సంబంధించి ఏర్పాట్లు చేయడంలో ఎందుకు విఫలమవుతూ వచ్చింది? ఇది ప్రకృతి విపత్తు అంటున్నారు మరొకళ్ళు. ప్రకృతి విపత్తు ఎలా అవుతుంది? అక్కడ కూలింది గోడ, ఆ గోడకి సంబంధించి అక్కడ నిర్మాణాలు చేపట్టింది ఎవరు? ప్రభుత్వాలే కదా, ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులే కదా. దట్టు కూడా అది నిన్న అంత పెద్ద వర్షం జరిగినప్పుడు, అంత పెద్ద వర్షం పడి ఆ గోడలు నానుంటాయో లేదంటే గోడలు సరిగా క్వాలిటీ లేకుండా నాణ్యత లేకుండా కట్టారన్నప్పుడు దానికి సంబంధించి ఆల్రెడీ ఒక ఇండికేషన్ మనకు తెలుస్తూ ఉంటుంది కదా. కానీ అక్కడెక్కడా కూడా దానికి సంబంధించి నియంత్రణ చర్యలు ఎక్కడా కూడా జరగలేదు. ఒక ఆలయానికి సంబంధించి ఖచ్చితంగా అక్కడ ఈవో కావచ్చు లేదంటే ఆ దేవాలయానికి సంబంధించిన కమిషనర్ కావచ్చు, ఎవరో ఒకరు ఖచ్చితంగా ఆ అరేంజ్మెంట్స్ అన్నింటినీ కూడా చెక్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. మరి దీనికి సంబంధించి ఎందుకు చేయట్లేదో అర్థం కావట్లేదు. సో ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ప్రధానంగా నేను పవన్ కళ్యాణ్ గారిని రైస్ చేయాలనుకున్న పాయింట్, పవన్ కళ్యాణ్ గారిని క్వశ్చన్ చేయాలనుకున్న పాయింట్ ఏంటంటే, ఇంత హిందువులకు సంబంధించి ప్రధానంగా దేవాలయాలకు సంబంధించి ఇన్ని సంఘటనలు జరుగుతున్నా ఎందుకు పవన్ కళ్యాణ్ గారు స్పందించట్లేదు? ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఈ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున మాట్లాడలేదు? గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో అక్కడ అప్పుడు హిందువులకు సంబంధించి ఆలయాల మీద దాడులు జరిగాయి, స్వామివారి తలలు తెగ్గోశారు, స్వామివారి తలలు పగలగొట్టారు, లేదంటే రథచక్రాలను తగలబెట్టారని చెప్పేసి పెద్ద ఆరోపణలు చేసుకున్నప్పుడు, పెద్ద అంశాలు జరిగినప్పుడు చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ రోడ్ల మీద ధర్నాలకు దిగి హిందూ ధర్మాన్ని కాపాడాలని చెప్పేసి మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ తర్వాత కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత స్వామివారి పవిత్రమైనటువంటి లడ్డూలో కల్తీ నెయ్యి జరిగింది, దానికి యానిమల్కి సంబంధించినటువంటి కొవ్వు కలిసిందని చెప్పేసి ఎలాంటి ఆరోపణలు చేస్తూ వచ్చారో పవన్ కళ్యాణ్ గారు, ఆ తర్వాత కూటమికి సంబంధించిన నేతలు వీళ్ళందరూ కూడా ఆరోపణలు చేస్తూ వచ్చారు. కేవలం ఆరోపణలకు మాత్రమే మిగిలిపోతూ వచ్చాయి, ఎక్కడా కూడా వాస్తవం దాల్చినటువంటి పరిస్థితి లేదు. తిరుమలకు సంబంధించిన ఘటన మనం చూసుకుంటే ఆ లడ్డు వ్యవహారంలో సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. ఒక ప్రజాప్రతినిధులుగా ఉండి, ఒక ప్రజాబద్ధంగా ఉండి, ఒక హోదాలో ఉండి మీరు ఇలాంటి అంశాన్ని, సెన్సిటివ్ అయినటువంటి ఇష్యూని, భక్తులకు సంబంధించిన మనోభావాలకు సంబంధించిన వ్యవహారాన్ని మీరు ఇంత రాజకీయం చేస్తారంటూ కూడా మాట్లాడుతూ వచ్చారు. సరే, ఆ తర్వాత కోర్టు తీర్పు ఏమిచ్చిందో దానికి సంబంధించిన ఆల్టరేషన్కి సంబంధించి, లడ్డు ఆల్టరేషన్కి సంబంధించి జరిగినటువంటి పరిణామాలు ఏమన్నాయో కూడా మనందరం చూస్తూ వచ్చాము. సో అక్కడ చేసినటువంటి ఆరోపణలు వేరు, వచ్చినటువంటి రిపోర్ట్ వేరు, కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఒకటి. సో ఇంత భిన్నంగా ఉంది. అంటే నిజం బయటకు వచ్చేలోపే అబద్ధం చెప్పులేసుకొని దేశమంతా తిరిగిపోతుంది, రాష్ట్రం అంతా తిరిగిపోతుంది. ఎవరిని బదనాం చేయాలో, ఎవరిని నెగిటివ్గా చూపించాలో, ఎవరి మీద బురద చల్లాలో అదంతా కూడా చల్లేసేసి వస్తుంది. అలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి. మరి ఈరోజు భారతీయులకు సంబంధించి, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి హిందువుల మనోభావాలకు సంబంధించి వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో, వాళ్ళు ఎంతో భావంతో, వాళ్ళు ఎంతో గౌరవంతో పూజించేటువంటి ఈ ఆలయాలకు సంబంధించి వాళ్ళు దర్శనాలకు వెళ్ళిపోతున్నప్పుడు, వాళ్ళ స్వామివారి దర్శనం చేసుకోవడం కోసం ఆలయాలకు వెళ్తున్నప్పుడు జరిగేటువంటి ఈ సంఘటనలకు సంబంధించి, జరిగేటువంటి ఈ పరిణామాలకు సంబంధించి ఇంతమంది ప్రాణాలు కోల్పోతూ ఉంటే ప్రభుత్వం ఎందుకు నిమ్మక నీరెత్తినట్టుగా ఉంటుంది? సరే, ఒక ఆలయంలో జరిగింది, అది ఖచ్చితంగా అనుకోకుండా జరిగిందో లేదంటే అది ప్రకృతి విపత్తో లేదో, అది ఏదో జరిగింది అనుకుందాం, దాని ఎవరి ప్రమేయం వల్ల జరగలేదు. కానీ ఇలా ప్రతిసారి ఏదో ఒక చోట జరుగుతూ ఉంటే అది ఎవరి తప్పనుకోవాలి? తిరుమలలో జరుగుతూ వచ్చింది, ఆ తర్వాత మరొక ఆలయంలో జరుగుతూ వచ్చింది, ఇప్పుడు సింహాచలంలో జరుగుతూ వచ్చింది. సో ఇలా పదే రిపీటెడ్గా ఒక ఏడాదిలోనే ఇన్ని ఘటనలు జరుగుతూ ఉంటున్నప్పుడు ఎందుకు సరిగా చర్యలు తీసుకోలేకపోతుంది? ఎందుకు దీనికి సంబంధించి ప్రధానంగా ప్రభుత్వం దీని మీద దృష్టి సారించలేకపోతుంది?
పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు అడుగుతున్నాను అంటే హీఈస్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ సనాతన ధర్మ. ఆయనే చెప్పాడు, నేను సనాతన ధర్మానికి రిప్రజెంటేటివ్గా ఉన్నాను, ఒక సనాతన బోర్డును తీసుకురావాలని కోరుకుంటున్నాను, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఎక్కడున్నా వాళ్ళ సంరక్షణ కోసం పనిచేయాలని చెప్పేసి కోరుకున్నాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్తు మాట్లాడారు. కాబట్టే ఈరోజు హిందువులకు సంబంధించి ప్రాణాలు కోల్పోతుంటే, అది కూడా ఆలయాల్లో వాళ్ళు ప్రాణాలు కోల్పోతూ ఉంటే, అందుకోసం అని చెప్పేసి ఆ సనాతన ధర్మాన్ని కాపాడేటువంటి పవన్ కళ్యాణ్ గారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈరోజు ఒక ఇద్దరు నవదంపతులు వాళ్ళు ఈరోజు ప్రాణాలు కోల్పోతూ వచ్చారు. పెళ్ళై 3 రోజులు ఆ పారాని కూడా ఆరలేదు. వాళ్ళిద్దరు కూడా ఈరోజు ప్రాణాలు కోల్పోయారు. అదే కుటుంబానికి సంబంధించి వాళ్ళిద్దరితో పాటు ఇంకొక ఇద్దరు కోల్పోయారు. అంటే మొత్తం ఒకే కుటుంబానికి సంబంధించి 4 ప్రాణాలు కోల్పోయారు. స్వామివారిని దర్శించుకోవడం కోసం వచ్చి వాళ్ళందరూ ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళేటువంటి పరిస్థితి. అలా జరగడానికి కారణం ఎవరంటే మళ్ళీ ప్రభుత్వానికి సంబంధించి జరిగినటువంటి తప్పిదాలు. ఇది ప్రభుత్వం మీద వేయాలా, లేదంటే ప్రజల మీద వేయాలా, అక్కడ స్వామివారిని దర్శించుకోవడం కోసం వచ్చినటువంటి భక్తులు తప్పనుకోవాలా, లేదంటే ఆ ఆలయానికి సంబంధించిన ఈవోదో, చైర్మన్దో, మేనేజర్దో తప్పనుకోవాలా? ఏదో మనశ్శాంతి కోసమో, దైవ దర్శనం కోసమో ఆలయాలకు వస్తున్నప్పుడు రేపటి నుంచి ఇలాంటి ఘటనలు ప్రతిసారి తరచూ జరుగుతూ ఉంటే వాళ్ళు ఆలయానికి ఏ ధైర్యంతో వస్తారు? ఆలయానికి వచ్చే పరిస్థితులు ఉంటాయా? ఒక సంఘటన అయితే సరే, ఏదో అనుకోకుండా యాదృచ్ఛికంగా జరిగింది అనుకోవచ్చు. పదే ఆలయాలకు సంబంధించి ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు ఎవరిది తప్పనుకోవాలి? ఖచ్చితంగా ప్రభుత్వానిదే తప్పుగా అనుకోవాలి. ప్రభుత్వ తీరుని ప్రశ్నించాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఈ అంశాలకు సంబంధించి సనాతన ధర్మాన్ని ప్రొజెక్ట్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇక నుంచి అయినా ఆలయాలకు సంబంధించిన భద్రత విషయంలో కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలు ప్రధానంగా ఎక్కువగా భక్తులు వచ్చేటువంటి సమయాలు ఏవైతే ఉంటాయో అలాంటి సమయాల్లో ప్రభుత్వానికి సంబంధించో, లేదంటే ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి దేవాదాయ శాఖ మంత్రి గారికి సంబంధించి ఒక కీలక ఆదేశాలన్నా తీసుకొని మీరన్నా దీనికి సంబంధించి ఒక ప్రొజెక్షన్ చేసి ఒక రూట్ మ్యాప్ ఇచ్చి దాన్ని క్లియర్ చేయండి. గతంలో మీరు చెప్తూ వచ్చారు కదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హోంశాఖ మంత్రికి సంబంధించిన పరిపాలన సరిగా లేదు, నేను హోంశాఖను తీసుకుంటే వేరేలా ఉండేదని చెప్పేసి మీరు చాలాసార్లు మాట్లాడుతూ వచ్చారు కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి దేవాదాయ శాఖ మంత్రికి సంబంధించిన పాలన సరిగా లేదు కాబట్టి ఆ శాఖను మీరన్నా తీసుకొని సనాతన ధర్మాన్ని మీరు ప్రొజెక్ట్ చేసే వ్యక్తి కాబట్టి ఆ ధర్మాన్ని కాపాడే విధంగా, భక్తుల మనోభావాలను కాపాడే విధంగా, ఆలయాల్లో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఉన్నాము. ఇక నుంచైనా ఇలాంటి ఆలయాల్లో ప్రధానంగా పేరు మోసినటువంటి ఆలయాలు ఏవైతే ఉంటాయో, తిరుమల కావచ్చు, విజయవాడ కావచ్చు, అలాంటి సింహాద్రి కావచ్చు, శ్రీశైలం కావచ్చు, స్వామివారికి సంబంధించిన ఆలయాలు ఏవైతే ఉంటాయో ఆ ఆలయాల్లో కనీసం భద్రత తీసుకొని, కనీస భద్రతా చర్యలు తీసుకున్న తర్వాత ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టండి. లేదంటే అలాంటి వాటిని అసలు అలౌ చేయకండి భక్తుల్ని. ఇలాంటి ప్రోగ్రామ్స్కి మీరు ముందుగానే 4 లక్షల మంది రావాలి, 5 లక్షల మంది రావాలని చెప్పేసి బ్యానర్లు వేయటం కాదు. 5 లక్షల మందో, 3 లక్షల మందో, 2 లక్షల మందిలో వచ్చిన వాళ్ళకి వసతులు కావచ్చు, వాళ్ళ సెక్యూరిటీ పరంగా కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్వామివారికి దర్శనాన్ని కల్పించేటువంటి ప్రక్రియ కావచ్చు, వీటన్నిటిని క్రమబద్ధీకరణ చేసి వాళ్ళందరికీ కూడా దర్శనం బాగా అయ్యే విధంగా రూపకల్పన చేసి అది ప్రభుత్వానికి సంబంధించిన మంచి చర్యలు. అలా కాకుండా వాళ్ళు బిక్కుమంటూ వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని మళ్ళీ వెళ్ళేదాకా కూడా వాళ్ళ ప్రాణానికి రక్షణ లేకుండా పోయింది. ఇప్పుడు ఆలయానికి రావాలంటే ప్రాణాలకి రక్షణ లేకుండా పోయే పరిస్థితులు ఇప్పుడు వస్తూ ఉన్నాయి. సో కాబట్టి దయచేసి ప్రభుత్వం నుంచి ఇలాంటి సంఘటనలు జరగకుండా, ఇలాంటి సంఘటనలు కాకుండా ఉండటానికి ప్రయత్నించండి. దీని మీద రాజకీయాలు చేయటం ఆపేసి ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఈ బాధ్యతని వాళ్ళు సక్రమంగా నిర్వర్తించి రాబోయే రోజుల్లో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలని, ఇలాంటి ఘటనలు జరగకూడదని చెప్పేసి మనసా వాచా కర్మన నమ్ముతూ ఆ స్వామివారిని కోరుకుంటూ ఉన్నాం.